నమస్తే అన్నలు, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ బాగానే ఉంటారు. అండ్ చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియో చేస్తున్నా. అండ్ ఎందుకు చేస్తున్నా అంటే దానికి ఒక రీజన్ ఉంది. అది రీజన్ ఏంటంటే మీకు వీడియోలో ముందు తెలుస్తుంది. అండ్ మెయిన్ కారణం ఏంటంటే రీసెంట్గా లేదంటే కొద్ది రోజుల క్రితం సిటీ ఆటో డ్రైవర్లు కలిసి ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళారంట. అండ్ అక్కడికి వెళ్ళి ఎన్ని అయితే డిస్ట్రిక్ట్ ఆటోలు ఉన్నాయో వాటిని మీరు అప్డేట్ చేయాలి, మీరు రిమూవ్ చేయాలి అనేసి ఏదో ఒక మీటింగ్ వాళ్ళు చేశారంట. వాళ్ళు పోయి ఏదో రిక్వెస్ట్ చేశారో లేదంటే ధర్నా చేసారో ఏం చేసారో మరి నాకైతే తెలీదు. ఇన్న మాట నేను చెప్తున్నా. అండ్ తర్వాత ఏమైందంటే నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి ఈ ఫోటో పంపించిండు నాకు. అన్న ఇది ఏందన్న, అసలు ఇది నిజమా కాదా అని నాకు అడిగిండు. అండ్ దీని గురించి నేను చాలా మందికి అడిగిన. కొన్ని న్యూస్ ఉంటాయి కదా, అందులో కూడా నింకిన, నేను గూగుల్లో నింకిన ఇది నిజమా కాదా అని, చాట్ జీపీటీకి అడిగిన, ఏమేమో చేసిన. అయితే మొత్తానికి తెలిసిందంటే ఇది ఒక ఫేక్ అని. కొందరు ఏం చేశారు అంటే సిటీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది తెలియదు. కానీ కొందరు ఏం చేశారు, ఇటువంటి ఒక లోగో టైప్ చేసి ఒక పోస్టర్ని తయారు చేసి గోడలకు అతికించారో ఏందో మరి. అయితే మీరు గమనించినట్లయితే ర్యాపిడో ఫాంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో మీరు చెక్ చేసుకోండి. అండ్ లోగో చూస్తున్నారా, లోగో కాపీ పేస్ట్ చేసినట్లున్నారు. ఇది జస్ట్ మనకు భయపెట్టడానికి. చూస్తున్నారా, ఇక్కడ 7, 8, 9, 10, 11, 12, 13 అని ఈ బండ్లకు మాత్రమే అప్రూవ్ అంట. మిగతా బండ్లు ఏమైనా ఉంటే ఏదో కొటేషన్ కింద రాసిరు, చూసుకోండి మీరే. నేను స్క్రీన్ షాట్ అయితే పెడతా. సో ఇది సంగతి, భయపడాల్సిన అవసరం లేదు. ఇది అఫీషియల్గా ఎవరు కూడా చెప్పలేరు. ర్యాపిడో వాళ్ళు అయితే అస్సలు చెప్పలేరు ఈ విషయంలో. వాళ్ళు అసలు తీయలేరు కూడా ఇంకా. ఓకేనా, అట్లా రూల్సే లేదు. కాబట్టి వాళ్ళు ర్యాపిడో వాళ్ళు అయితే ఇది అఫీషియల్గా అనౌన్స్ చేయలేరు. ఆఫీషియల్గా ఎటువంటి బ్యానర్ కానీ ఎటువంటి పోస్టర్ కానీ ఎవ్వరికి ఇవ్వలేరు. సో ఇదే చెప్పడానికి ఈ వీడియోలో మేము ముందుకు వచ్చిన. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ నా ఛానల్లో కొత్తగా ఉంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.